ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అనుశాసనిక పర్వం పంచమాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షణ ధారావాహిక 359వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం మానవ జన్మ ఎలా సాఫల్యం చేసుకోవాలి, అసలు ఈ సృష్టి యొక్క క్రమం ఏంటి, కవర్గం చవర్గం టవర్గం తవర్గం పంచభూతాత్మకం, ఈ సృష్టి యావత్తు 25 తన్మాత్రల యొక్క స్వరూపకంగా ఆ వ్యవస్థ ఏంటో మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం. ధర్మబద్ధ జీవన శైలి మోక్షకారకం, ప్రాపంచక రక్తి బంధం, విరక్తియే మోక్షం. సుఖదుఖాలు శీతోష్ణములు ద్వంద్వములు వీడాలి, ఆశాపాసం ఇవన్నీ కూడా ప్రాణ కంటకాలయ్యా, అసలు తీరనే తీరం. కాబట్టి ప్రయత్నంతో కోరికలు వీడాలి, ఇంద్రియములను కట్టడి చేయాలి, లేకపోతే పతన కారకం, నాశన కారకం. పతనం ఒకటే కాదు, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఎలా భ్రష్టుపట్టిందో చూస్తూనే ఉన్నాం. దేనికి రాజకీయ వ్యవస్థ అనాల్సి వస్తుంది? పాలనా వ్యవస్థ, ఇదంతా కూడా పాలనా వ్యవస్థ. జగత్ పాలనా మండల విన్యాస హేళ. పాలనా వ్యవస్థకు భిన్నమైంది ఏదీ లేదు. రాజు మాత్రమే కాదు, సేవకుడు కూడా పాలనా అధికారం కలిగినటువంటి వాడే. రాజు కూడా సేవకుడే. రాజే కింకరుడవు, కింకరుడే రాజవు. పదవులు కాదండి ఇక్కడ, ధర్మాలు, ఆచరణలు, సిద్ధాంతములు అవిస్మరణీయములు. కాబట్టి సుఖదుఖములు శీతోష్ణములు ద్వంద్వములు వీడాలి, ఇంద్రియాలను కట్టడి చేయాలి, విషయాభిలాష కూడదయ్యా, కాలాన్ని దుర్వినియోగం చేయరాదని చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకు? ప్రాణులన్నీ కూడా కాలాధీనములు, కాలము తిరిగి రానటువంటిది. వైరాగ్యం, విరక్తి, ముక్తి సాధనములు. దేహం నేనేటువంటి భావన వీడాలయ్యా. ఆత్మ ప్రకాశిస్తుంది, అప్పుడే అతడే పరమహంస. మనోజయం, దీనివలన పరమశాంతి అని చెప్పుకుంటూ స్వామిని నుతించే ఓ ప్రక్రియ. 100వ నుతి. కాళిదాసుకు పూర్వపరముల కాలేను సారస్వత శక్తి గోరి, వైతాళికుడనై మంజుల వాగ్విలాసఝురు పలుకనించితి, గళమున జ్ఞాన భాండమై అమృత కలుషము నింపవమ్మా, అవిరల కృషీవలుడనై హైందవ ధర్మ గాంధర్వమై నేనే నుతింతునమ్మ భారతీ. అమ్మవారిని శరణ వేడుతూ దేహం నేనే అనే భావన వేడాలయ్యా. ఆత్మ ప్రకాశిస్తుంది, అప్పుడే పరమహంస, జీవుడు పరమహంసగా భాషిస్తాడు. దానినే మనోజయం అంటారు. దానివలన పరమశాంతి ఇక్కడే ఉంది. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానర యోధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. అలౌల్య సేవ కదా. ఇంద్రియములో మనస్సు, బుద్ధి, ఆత్మ ఒకటిగా దర్శించగలగాలి. పరిపూర్ణ యోగ, జ్ఞానం, తప జప హోమాదులు, మౌనవ్రతం, సత్వగుణం, పాత్రత ఎరిగి దానం, వేదాధ్యయనం, శ్రవణం, సత్యవ్రతం, వీటి ద్వారా పాతక ప్రక్షాళన జరుగుతుంది, వినా మార్గం లేదు. ఇక పూర్వం ఆచరించినటువంటి పాతకాలు ఏవైతే ఉన్నాయో పంచమహాపాతకాలు కావచ్చుగాక, జరిగింది ఏదో జరిగిపోయింది, ఏదో మన చేతిలో లేదు. ఇకపై జరగవలసినటువంటిది జీవన విధానం ఎలా ఉండాలి నిర్దేశిస్తుంది భారతం. ఓ మనిషి, వింటున్నావా? వినవో? ఆచరించవా? ఇంద్రియ నిగ్రహం ప్రధానం. అపరిగ్రహం, పుచ్చుకోకపోవటం. పుచ్చుకునేదేదో మీకు తెలుసు, నలుగురు కూర్చొని పుచ్చుకునేది కాదండి, సీసాలతో. ఇంద్రియ నిగ్రహం, అపరిగ్రహం, నిర్గుణతత్వం అంటే సత్వ
రజస్తమో గుణములను కూడా నిర్జించగలగాలి. ఎలాగో ఇదా పూర్వమే మనవి చేశాను. అప్పుడు నిర్గుణతత్వం, సమదృష్టి. చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తున్నాయో. నిర్గుణతత్వం, దీనితో ఏమవుతుంది? స్వపరభేదములు ఉండవు. అప్పుడు సమదృష్టి. ఆపై సత్యనిష్ట. ఎవరి కొరకు? దేని కొరకు? ఏమిటి అబద్ధాలు? ఏం మూట కట్టుకుంటున్నాం? ఏ జన్మలు ఎత్తుతున్నాం? మానవ జన్మ కంటే ముందు 84 లక్షల జీవరాశులలో ఆ జన్మలని ఎత్తుకుంటూ వస్తేనే మానవ జన్మ. ఆలోచించండి. పతనమైతే ఎక్కడికి వెళ్తామో. ఆ తర్వాత సత్యనిష్ట. దీంతో ఏమవుతుంది? స్థలశుద్ధి. ఏమిటి ఆ స్థలం? సమాధిరోహణం గావించున్నాం, క్షేత్రజ్ఞుడు అయి ఉన్నాం. ఈ క్షేత్రం యొక్క శుద్ధి. యోగికి నియమాలు, ఇవన్నీ కూడా. బ్రహ్మచర్యం అనగా పరస్త్రీ సాంగత్యం లేకుండా జీవించగలగడమే బ్రహ్మచర్యం. తన భార్య యందు సంతానాన్ని కనటం ధర్మ విధి. ఎందుకు? ఈ సృష్టి కొనసాగే నిమిత్తం. అలాగే ప్రాణాప్రాణములు, ప్రాణ అపానములు, వాయువులను ఒకదాని యందు ఒకటి స్థాపించి చిత్తవృత్తిని నిరోధించాలి. అంటే యోగాలోకి వెళ్తున్నారు మళ్ళీ. సోమరితనం, పరధ్యానం, అపరిమిత ఆహార నియమం, అంటే పరిమిత ఆహారం, అతి నిద్ర, పిసినారితనం, భయం, స్త్రీవాంఛ, విషయానురక్తి పతన కారకాలు. ఏవేంటి? ఉండకూడదు. సోమరితనం ఉండకూడదు, పరధ్యానం ఉండకూడదు, అపరిమిత ఆహారం ఉండకూడదు, అతి నిద్ర, పిసినారితనం, భయం, స్త్రీవాంఛ, కామలోలత్వం, విషయానురక్తి. అన్ని విషయాలు మనకే కావాలి, అసలు విషయం ఏం అక్కర్లేదు. యోగి అష్టసిద్ధులు కలిగినటువంటి వారై ఉంటారు. లోగడ చాలా చాలా వివరంగా అనేకసార్లు చెప్పాను. అణిమ అంటే సూక్ష్మమై సర్వగమన శక్తి ప్రాప్తి, ఆకాశగమనం కూడా వస్తుంది. మహిమ బృహస్వరూపం, బరువు పెరుగుతారు, ఓ పర్వతంలాగా బరువు పెరిగిపోతారు. లఘిమ దూది పింజంలాగా గాలిలో తేలిపోతారు. గరిమ భారమవుతారు. ప్రాప్తి అనుకున్నది పొందగలుగుతారు. ప్రాకామ్యం కోరికలను సాధించగలుగుతారు. ఈసత్వం ప్రాభవం కలిగి ఉంటారు, అందరినీ ఆకర్షించగలుగుతారు. వశిత్వం అందరినీ లోపరుచుకోగలిగి ఉండటం, సర్వ ప్రాణికోటిని. ఇవన్నీ కూడా అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులు దేనికి ఉపయోగపడాలి? సాయుధ్యం కొరకు. అంటే చతుర్విధములు ఇవి. ముక్తి ఒకటి, సాయుధ్యం అనగా ఐక్యం, లయం, లీనం, ఏదన్నానండి, దీన్ని సాయుధ్యం. పరమాత్మతో సాయుధ్యాన్ని పొందగలగటం మోక్షం. సారూప్యం స్వామి యొక్క రూపాన్ని తన రూపంగా పొందగలగటం, లేదా తానే స్వామిలో లీనమవ్వగలగటం అనగా సమాన రూపం పొందటం. 3 సాలోక్యం, తన ఇష్టదేవత లోకంలో ఉండగలగటం. సాలోక్యం, అమ్మవారు ఏ లోకంలో ఉంటుందో ఆ లోకంలోకి మనం వెళ్ళగలగటం. సారూప్యం 4. సాన్నిధ్యం, సారూప్యం అంటే సాన్నిధ్యం, సమానత్వం చెంది ఉండటం. ఇవన్నీ కూడా సాయుధ్యంలో ఉన్నటువంటి 4 రకాల ముక్తి మార్గములు. పార్వతీ వినవమ్మ, పరమశివుడు చెప్తా ఉన్నాడండి, ఇంకా ఆయన చెప్తే తిరిగే ఉంటుందండి అమ్మవారికి. సాంఖ్యయోగ శాస్త్రం 2 నా సృష్టియే. సాంఖ్య యోగ, సాంఖ్యయోగము, యోగ శాస్త్రము, ఈ 2 శాస్త్రాలు కూడా నా యొక్క సంకల్పములే. నేనే సర్వాధిపతిని, పురాణ పురుషుడను కూడా నేనే, అవినాశిని నేనే, సత్యస్వరూపం నాదే. శివుడు చెప్తా ఉన్నాడు అమ్మవారికి. మంగళరక్ష శుచిత లింగార్చన యోగ్యతలు ఫలించుటకై భూతింగావించితి తల్లి తాంగులును కపాలధరులునై శాంతిమయిన్. ఏం చెప్తున్నాడండి దేవి? మంగళరక్షణకై, మంగళరక్ష శుచిత లింగార్చన యోగ్యతలు ఫలించుటకై
భూతింగావించితి తల్లిప్తాంగులను కపాలధారులునై శాంతిమయిన్. పవిత్రతకై లింగార్చన, యోగ్యతలు సిద్ధించుటకై విభూతిని, ఇవన్నీ రూపొందించానమ్మా. దీని వలన ఏమొస్తుంది? దీన్ని ఎవరైతే అలుముకుంటారో భిక్షాపాత్రను చేబూని మనోనిగ్రహంతో, భిక్షాపాత్రను చేకూని అంటే ఈయన ఏం చేస్తున్నాడండి? విభూతి పులుంకుంటాడు, భిక్షాపాత్ర మనోనిగ్రహం. ఎంత నిగ్రహం ఉంటే భిక్షపాత్ర చేపట్టగలగాలండి? ఈ నియమాలు, ఈ నిష్టలు, ఈ జ్ఞానాలు ఇవన్నీ కలిగినటువంటి ఓ గురుక్షేత్రం. బ్రహ్మచర్య భిక్షాసన పరతగలిగి జటితయుండే మండితయుండే సంభరించి మనస్సున యంద తిరముగా నునిచియుండు వస్తువుల దశ నొల్లమి వర్తిల్లంగా. ఏం చెప్తున్నాడు? బ్రహ్మచర్య భిక్షాసన, ఇది సాయుధ్యం అనే ముక్తిని పొందే మార్గం. ఇదే శివం, ఇదే మంగళం, ఇది నా స్వరూపం. బ్రహ్మచర్యంలో ఉండాలి, భిక్షాసన అది చేయగలగాలి. దేని యందు మనసు ఉండకూడదు, తన తపోనిష్ట నుండి జారిపోకూడదు. ప్రాణేశ్వరి, వనితా ధర్మం ఎలాంటిదో వినాలని నా కోరిక, స్త్రీ ధర్మం నీవే చెప్పాలన్నారు పరమశివుడు. అంత పార్వతి అంటుంది, నాథ ఇప్పుడు వరకు శివుని యొక్క తత్వాలేంటో, సృష్టి యొక్క తత్వాలేంటో, జీవుడు జీవించే విధానం ఏంటో అమ్మవారికి చెప్పాడు ఆయన. సర్వం చెప్పి స్త్రీతత్వం ఏంటో నువ్వే చెప్పమ్మా అని అమ్మని అంటున్నాడు. ప్రాణేశ్వరి, వనితాధర్మం ఎలాంటిదో వినాలని నా కోరిక, స్త్రీధర్మం నీవే చెప్పాలన్నారు పరమశివుడు. అంత పార్వతి అంటుంది, నాథ మీకు చెప్పగలదాననా? ఏమి అయినా కూడా శివాజ్ఞగా మనవి చేస్తానయ్యా, నదులు ఎల్లవేళలా నన్ను విడవకై ఉంటవి. నదులు ఎల్లవేళలా నన్ను విడువకై ఉంటాయి. ఆ నదీమ తల్లులను అడిగి ఎరిగి మనవి చేస్తానన్నది పార్వతి. చూడండి, నదులట అంటే ప్రవాహములు, స్రవంతులు. ఇక్కడ బాహ్యానికి కనపడే ప్రవాహం మాత్రమే కాదండి, స్రవంతి, జీవన స్రవంతి. వాటి యొక్క మాతృ భూమికలు అవన్నీ శక్తి స్వరూపములే కదా. కాబట్టి ఆ శక్తి పరమశక్తిని వేడకుండా ఉంటాయి. అప్పుడు ఈ పరమశక్తి తన యొక్క శక్తి వైభవాన్ని ఆ శక్తులకు అనుగ్రహిస్తుంది. ఆ విధంగా పరస్పరం అవినాభావ సంబంధం, అది ఇక్కడ మనకు అమ్మ చెప్తూ ఉంది. నదులు ఎళ్ళవేళలా నన్ను విడువక ఉంటాయి. ఆ నదీమ తల్లులను అడిగి ఎరిగి మనవ చేస్తానన్నది పార్వతి. తల మీద గంగ కదా, ఆపై గంగ, యమున, గోదావరి, శబరి, కావేరి, కృష్ణవేణి, పెన్న, బహుద, రేవ, తమస మున్నగ వాహినులు అచటనే ఉన్నందున. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాదం అండి. ఈ స్రవంతులన్నీ అక్కడే ఉన్నాయి. ఏమిటి దీని అర్థం? గంగ, యమున, గోదావరి, శబరి, కావేరి, కృష్ణవేరి, పెన్న, బృహద, రేవ, తమస్సు మున్నగ వాహినులు ఇవన్నీ జీవన స్రవంతులు కదా. ఆ నదులు పార్వతీనే ధర్మాలు పలుకమని వేడుకుంటూ ఉన్నాయి. అంతా ఆ పార్వతి అంటుంది, నాథ కన్య అనగా పుష్పవతి కాక పరిశుద్ధురాలయ్యుండునది మాత్రమే కన్య. కన్య వివాహ విషయంలో కర్తలు జననీ జనకులు. బహు జాగ్రత్తగా వినండి, పిల్లల్ని వినమని చెప్పండి, గర్భవతి శిశువులకు వినిపించండి, అష్ట దరిద్రాలన్నీ పోతాయి. లేకపోతే నా పెళ్ళి నా ఇష్టం, నన్ను అడిగి కన్నారా మీరు? చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే టీవీ సీరియల్స్లో అవే కదా, సినిమాలు అవే కదా, సెలబ్రిటీ వ్యవహార సరళంతా అలాగనే ఉంటుంది కదా. ఇది ఇప్పుడు నాగరికత, నవనాగరికతకు పరాకాష్ఠగా భావిస్తూ ఉన్నారు కదా. అక్షరముక్కరాని సన్నాసులు వీళ్ళు కాషాయం కట్టుకొని బుగ్గల మీద ముద్దులు పెట్టి
భ్రష్టు పట్టిస్తున్నారు కొందరు, అందరు కాదండి. కన్య అంటే పుష్పవతి కాక పరిశుద్ధురాలై ఉంటుందయ్యా. కన్య వివాహ విషయంలో కర్తలు జననే జరకలు, పినతండ్రి, మేనమామ, సోదరులు వీళ్ళందరూ కూడా కర్తలే. పరిణయం తదుపరి సర్వాధికారి భర్తయే. కాబట్టి మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏది సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వినమనవి, ఆదరించే ప్రార్థన. మాటలు వినమనవి, బ్లూటూత్లు అయితే వందలకు వందలు వస్తున్నాయి, వినేవాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇది అన్యాయం స్వామి. ప్రతిరోజు చెప్తున్నాను, కనీసం అభ్యర్థనను కూడా వినటం లేదు. మన్నించ ప్రార్థన. గడప లోపల కూడా గడప దాడితే హిందువులం, ధర్మో రక్షతి రక్షిత. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు. సీతారాం.